అండ్ ఆఫ్టర్ దట్ చాలా నేర్చుకున్నాను, మళ్ళీ తిరిగి వచ్చాను. దెన్ కమింగ్ బ్యాక్ టు వాట్ ఐ సా ఇన్ వెంకటేష్ గారు's రైటింగ్. సో హీ ఆస్క్డ్ మీ టు వర్క్ ఫర్ మర్మాను. నాకు ఒక ఛాలెంజింగ్ ఏడీ టీమ్ కావాలి. యూ ఆర్ సంబడి హూ లర్న్డ్ ఫిల్మ్, సో ఐ వాంట్ యువర్ ఛాలెంజ్ టు మీ. ఈ మూవీ ఒకటి నేను తీస్తున్నప్పుడు. సో ఐ వాజ్ లైక్ ఓకే, నాకు ఐ డోంట్ నో హౌ ఇట్ వర్క్స్ కదా. సో ఐ టోల్డ్ హిమ్, if you narrate the story to me, if I like it, I will work. Apparently that's not how it works. ikkada తర్వాత చెప్పారు ఆయన, he was shocked that an AD asked to narrate. సో అది తర్వాత చెప్పారు ఆయన, బట్ he did narrate. నేను ఏదైతే ఒక గిల్లెర్మో డెల్ టోరో గారి రైటింగ్లో చూసానో, ఆ డైరెక్టర్ రైటింగ్లో చూసానో, దట్ ఐ సా ఇన్ మర్మాను అగైన్. The level of sophistication in story, at the same time fun and weirdness that oka Pan's Labyrinth lo, oka Shape of Water lo ela aithe undo, adi Marmanu lo chusanu. I was like, you know what, I want to learn something and I'll learn from him అని అనుకుని నేను అక్కడ ఆయనకి అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. దెన్ అది స్టోరీ యూనో ఇట్స్ టేకింగ్ అ వైల్ టు హ్యాపెన్ బికాస్ ఇట్స్ సో యూనిక్, అట్ ద సేమ్ టైమ్ ఫన్ బట్ స్టిల్ యూనిక్. అదలా అవుతుండగా వి డిడ్ మోడల్ లవ్. అప్పుడు నేను ఆయనకి అసిస్ట్ చేశాను అనమాట, మోడల్ లవ్ హైదరాబాద్. దెన్ ఐ లెర్న్డ్ వాట్ ఇండస్ట్రీ రీల్ ఈజ్. ఆ సెట్లో నేను 9 రోజులు ఆ సెట్ నాకు అర్థమైపోయింది. అండ్ ఆల్సో ఒక 2 years ఎక్స్పీరియన్స్లో ఇండస్ట్రీ ఏంటో అర్థమైంది. దెన్ ఆ తర్వాత నేను వెళ్ళి చెప్పా, నేను ఈ MLK తీస్తాను అంటే హీ సెడ్ ఓకే అండ్ డన్. దట్స్ హౌ ఎవ్రీథింగ్, ద హోల్ ఫుల్ సర్కిల్ హ్యాపెండ్ అనమాట. ఇప్పుడు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి ప్రొడక్షన్ దగ్గర నుంచి ఏమైనా అంటే డబ్బులు పెట్టాలి కదా ఆబ్వియస్గా, అక్కడ ఏమైనా రెస్ట్రిక్షన్స్ కానీ లేకపోతే క్యాలిక్యులేషన్స్ ఏమైనా నడుస్తున్నాయి? క్యాలిక్యులేషన్స్ అన్నిటికీ నడుస్తాయి. అది అంటే ఇప్పుడు యాక్టర్స్కి వాళ్ళొకటి డిసైడ్ చేస్తారనమాట నెంబర్, ఈ యాక్టర్ మీద ఇంత ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇంత నెంబర్ వస్తుంది అనేది. అలా డైరెక్టర్స్కి అండ్ పర్టికులర్లీ సెకండ్ ఫిలింకి అలా డిసైడ్ చేస్తారా? అంటే నేను ఇప్పుడు ప్రస్తుతం రాస్తున్న స్టోరీస్కి అలా ఉంటుంది డెఫినెట్. ఇది ఎవరికైనా ఉంటుంది, అది ఎంత రేంజ్ డైరెక్టర్స్ కన్నా హౌ మచ్ ఆర్ యూ బ్రింగింగ్ బ్యాక్ ఫ్రమ్ దిస్ అనేది ఉంటుంది. సో ఐ థింక్ దట్స్ ఇన్ఎవిటబుల్. ఎప్పుడైతే ఆర్ట్ని బిజినెస్తో కలుపుతామో బిజినెస్ యాంగిల్ ఉండాల్సిందే, అదర్వైజ్ ఐ మీన్ హూ వుడ్ వాంట్ టు లూజ్ ఎవ్రీథింగ్, రైట్? సో ఇట్ విల్ బి దేర్, బట్ ఐ హోప్ నాట్ టు అన్ ఎక్స్టెంట్ వేర్ అది క్రియేటివిటీని కిల్ చేయకుండా ఉంటే చాలు. దట్స్ ఆల్ ఐ యామ్ ఎక్స్పెక్టింగ్ అవుట్. ఇట్స్ నాట్ అ స్మాల్ ఎక్స్పెక్టేషన్, ఇట్స్ అ బిగ్ ఎక్స్పెక్టేషన్. అంటే నార్మల్గా యాక్టర్స్ గ్యాదర్ అవ్వడము లేకపోతే ఇదొక ప్రైవేట్ పార్టీస్ అలా కూర్చోవడము, రెగ్యులర్గా కలవడము, ఐడియాస్ ఎక్స్చేంజ్ కానీ లేకపోతే ఈ యాక్టర్కి వచ్చింది మేబీ అంటే తను చేయలేకపోతే వేరే యాక్టర్కి సజెస్ట్ చేయడము, ఈ కైండ్ ఆఫ్ అంతా మీట్ అయినప్పుడు కైండ్ ఆఫ్ గెట్ టుగెదర్ జరుగుతుంది. అలాగే డైరెక్టర్స్ కూడా కలుస్తూ ఉంటారా? Yeah, I mean I have been meeting అంటే like you know, because my introduction has been with Mahagaru circle, all the new age directors group undi kada, like I've been meeting all of them. They've been very good only, like ante they've been very fun, but one sad part is there's no women there. అంటే న్యూ ఏజ్ లిస్ట్లో చూసుకుంటే న్యూ ఏజ్ డైరెక్టర్స్ అని ఏదైతే ఒక లిస్ట్ ఉందో దాంట్లో విమెన్ లేరు. ఐ కమ్ ఫ్రమ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ న్యూ ఏజ్, వాళ్ళ తర్వాత కదా నేను. నా లిస్ట్లో కొంతమంది ఉన్నారు, బట్ మాకు ఇంకా ఒక ఇది రాలా. బట్ మీలా ఎస్టాబ్లిష్ అయిన డైరెక్టర్స్ ఎవరు లేరు. మేబీ ఇంకా ఆ డెబ్యూ ట్యాగ్ తీసుకునే దగ్గరలోనే ఉన్నారేమో. లేదు, ఉన్నారు న్యూ ఏజ్ డైరెక్టర్స్లో. ఐ మీన్ ఐ డోంట్ టేక్ నేమ్స్, బట్ ఒక లిస్ట్ ఆఫ్ విమెన్ డైరెక్టర్స్ ఉన్నారు. కానీ వాళ్ళు న్యూ ఏజ్ డైరెక్టర్స్ ఈ ఏదైతే క్లబ్ ఉందో దానిలో ఇంకా దాంట్లోకి ఎందుకు జాయిన్ అవ్వలేదు నాకు తెలీదు. బట్ వెన్ ఎవర్ ఐ హ్యాంగ్ అవుట్ ఇన్ దీస్ పార్టీస్ కదా, ఐ విష్ సమ్ టైమ్ there are women directors. See, there are actors, there are like you know, production designers, costume designers, వీళ్ళందరూ ఉంటారు. బట్ ఒక డైరెక్టర్ని కూడా నాకు కలిసి మాట్లాడాలి అని చాలా ఉంటుందన్నమాట. ఈ గ్రూప్లో వాళ్ళు లేరు, విచ్ ఇస్ వెరీ సాడ్. బట్ యా, హోప్ఫుల్లీ
నెక్స్ట్ నుంచి మళ్ళీ ఒక గ్రూప్ ఇంకోటి కూడా ఫామ్ అవుద్దని ఐఎమ్ హోపింగ్. దట్స్ నైస్. యాక్చువల్లీ చాలా చేంజ్ అయింది కదా 10 yearsతో కంపేర్ చేసుకుంటే. ఐడియాస్ ఎక్స్చేంజ్ నడుస్తుంది. వాట్ మహా గారు డెడ్ అంటే తనకు వచ్చిన ఆఫర్ని దాన్ని అలాగే ఉంచి సంవత్సరాల తరబడి ఎప్పటికైనా నేనే చేస్తాను పక్కన పెట్టేయకుండా యూనో షీఈస్ దేర్ తిని డైరెక్ట్ చేస్తే అని చెప్పడం సంథింగ్ చాలా వరకు ఇప్పుడు మారాయి కాబట్టి అలాంటివి జరుగుతున్నాయి యూనో. అలాగే బట్ సెకండ్ మూవీయే కాబట్టి స్టిల్ మీ దగ్గర మంచి మంచి కొత్త ఐడియాస్ అండ్ యూ హ్యావ్ సీన్ ద వరల్డ్ అండ్ కేమ్ హియర్. సో ఈ ఐడియా నేను షేర్ చేసుకుంటే లేదా ఎక్కడైనా డిస్కషన్లో పెడితే జస్ట్ టు అంటే గెట్ దట్ ఇది వర్కౌట్ అవుతుందా లేదా అన్న సెకండ్ ఒపీనియన్ కోసం అన్న బయటికి చెప్తే మేబీ ఇది పాస్ అయిపోతుందేమో అన్నది ఫియర్ ఈజ్ వెరీ రియల్. అది అంటే ఫర్ సమ్ రీజన్ మనం NDL సైన్ చేసినా సరే స్ప్రెడ్డింగ్ ఆఫ్ ఐడియాస్ ఎక్కువ ఈజ్ వాట్ ఐ అబ్జర్వ్డ్. అంటే ఇప్పుడు నేను ఒకరికి చెప్తే అంటే నాట్ ఇన్ క్లోజ్డ్ ఫ్రెండ్ గ్రూప్స్లో ఆ భయం ఉండదు కానీ బయటికి వెళ్ళి ఓపెన్గా వీ కాంట్ టెల్ ద ఐడియాస్. ఎందుకంటే కొంచెం వెళ్ళి మళ్ళీ మనకి వినిపిస్తుంది అది ఎక్కడి నుంచో ఇంకో రూపంలో. ఇట్ ఈస్ అ వెరీ స్కేరీ. అలా జరిగినప్పుడు చాలా భయం వేస్తుంది నాకు. అండ్ ఐ మీన్ ఐ టోల్ ఐ రోట్ ఎ వెబ్ సిరీస్. ఇట్స్ బిన్ 5 years. అది అందరికీ ఆల్మోస్ట్ తెలిసిన స్టోరీ అందరికీ అండ్ చాలా ప్రొడక్షన్ హౌసెస్కి. అండ్ నాకు అది ఎప్పటికీ భయం. బట్ ఒక హోప్ కూడా ఉందంటే ఇప్పుడు నేను లిటరల్లీ నేను రాసి దాన్ని పుష్ చేస్తుంటేనే అది అవ్వట్లేదు, ఇంకొకరు చేయలేరు దాన్ని ఒక హోప్ కూడా ఉంది. బట్ స్టిల్ అంటే ద యూనిక్నెస్ ఆఫ్ ద ఐడియా ఆఫ్ ఇట్. బట్ స్టిల్ అంటే ఆ షేరింగ్ అంత ఈజీగా అయితే అవ్వదు ఐడియాస్ లెవెల్లో. బట్ వెన్ యూ ట్రస్ట్ బిట్వీన్ 2 friends అండ్ ట్రస్టెడ్ డైరెక్టర్స్ దట్ కెన్ హ్యాపెన్. నేను రీసెంట్గా ఒకటి విన్నాను, ఆ కంపారిజన్ కూడా భలే నాకు అంటే కొంచెం వియర్డ్గా అనిపించిన కొంచెం ఫన్నీగా కూడా అనిపించింది. ఏంటి అంటే ఒక బ్రాండెడ్ షోరూమ్కి వెళ్ళి ఒక డ్రెస్ కొనాలి అనుకుంటే 25,000 ఉంది అనుకుంటే అదే సేమ్ డ్రెస్ విత్ సేమ్ క్వాలిటీ అక్కడ ఒక చిన్న మార్పులతో మనకి బేగం బజార్లోనో ఎక్కడో దొరికేస్తాయి. ఒక బ్రాండ్ న్యూ స్టోరీ మీరు తీసుకెళ్ళి ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్కి పిచ్ చేస్తే ఆ స్టోరీ లైన్ అక్కడక్కడికి తిరిగి కొందరు డైరెక్టర్స్ అదే స్టోరీ లైన్ తీసుకొచ్చి చిన్న ప్రొడక్షన్ హౌస్లో లేకపోతే సేమ్ ప్రొడక్షన్ హౌస్లోనే వాళ్ళు ఎంత బడ్జెట్ చెప్పారు, ఒక 12 crores 15 crores చెప్పారా, నేను 3-4 crores చేసేస్తానండి. సేమ్ ఐడియా, ఎవ్రీథింగ్ సేమ్. జస్ట్ అంటే నా కంపారిజన్ అర్థమైంది కదా. సేమ్ బ్రాండెడ్ క్లోత్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే చాలా భయంకరమైన సిచ్యువేషన్ కదా అది. ఇట్ ఈస్ వెరీ అండ్ దట్ ఈస్ వై ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా స్టోరీస్ వచ్చినా లైక్ ఈవెన్ మా గారు కెప్ట్ దిస్ రూల్. నా దగ్గరికి వచ్చింటే నేను అదే చేస్తాను. ఈజ్ ఫస్ట్ ఈమెయిల్ చేయండి మాకు చెప్పాలని ఉంది అని, అండ్ దెన్ ఒక రిలీజ్ లెటర్ పంపిస్తాం. అంటే ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కొత్త ఈ ఎంతూజియాస్టిక్ రైటర్స్తో ప్రాబ్లం ఏంటంటే ఐడియా ఇచ్చేస్తారు. లిటరల్ నాకు ఇన్స్టాగ్రామ్లో 10 స్టోరీలు ఐడియాలు ఉన్నాయి. ఓకే వాళ్ళ ఐడియా నేను స్టీల్ చేసేది నేను చెయ్యను బికాజ్ ఐ హ్యావ్ ఇంటెగ్రిటీ. బట్ దే క్లెయిమ్ క్లెయిమ్ ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఐడియా నా దగ్గర ఆల్రెడీ ఉందేమో ఆర్ సిమిలర్ లైన్స్లో ఉందేమో, అప్పుడు నన్ను ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? ఐఎమ్ ద వన్ హూ హ్యాస్ సంథింగ్ టు లూజ్ కదా. సో నేను అసలు ఇన్స్టాగ్రామ్లో స్టోరీ ఉంది అంటే ఆ మెసేజ్ ఓపెన్ చేయను ఆర్ ఈమెయిల్లో కానీ లైక్ మెసేజ్ ఓపెన్ చేయను. ఎందుకంటే రాయండి నాకు ఇష్టం ఉంది అసలు వినాలని నాకు ఉంటే నేను రిప్లై ఇస్తాను. ఓకే ఇవ్వండి స్టోరీ అని చెప్పి, అండ్ దెన్ అప్పుడు ఒకటి సైన్ చేసుకుందాం లేకపోతే ఈమెయిల్లో పెట్టుకుందాం. లైక్ నా దగ్గర సిమిలర్ ఐడియా ఉండొచ్చు, మీ రిస్క్ మీరు పంపిస్తున్నారంటే అని అట్లా లైక్ వి క్రియేటెడ్ సంథింగ్ దట్ ఈస్ ద సేఫెస్ట్ వే. I even tell my students don't ever send like ఊరికే పంపించేది ఐడియాస్. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్. దట్స్ గ్రేట్ టాకింగ్ టు యూ పూజా గారు. చాలా మాట్లాడాలనుకున్నాను బట్ మన టైం డ్యూరేషన్ ఉంది. బట్ స్టిల్ ఇంకా చాలా మాట్లాడాల్సింది అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మాట్లాడదాం. ఇట్స్ యాక్చువల్లీ గ్రేట్ టాకింగ్ టు యూ. చాలా టెక్నికల్స్ అర్థమయ్యాయి, బయట సిచ్యువేషన్స్ అర్థమయ్యాయి. మేబీ చూస్తున్న వాళ్ళకి ఆస్పైరింగ్ డైరెక్టర్స్కి కూడా ఇది చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. యూ ఆర్ వండర్ఫుల్. థ్యాంక్ యూ.